సో ఇప్పుడు మనము నో ఆర్టికల్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, ఎక్కడైతే ఆర్టికల్ ఎప్పుడు ఏ ఏ టైంలో ఆర్టికల్ ఉపయోగించకూడదు, ఎక్కడ ఆర్టికల్ని ఒమిట్ చేయాలి అంటే వదిలేయాలి, ఆర్టికల్ ఉపయోగించకుండా వదిలేయాలి అనేది చూద్దాం మనము. దీన్ని నో ఆర్టికల్ లేదా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటాము. సో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయండి. లైక్ మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, ఫెస్టివల్స్, రిలేషన్స్, డిసీజెస్, ఇంకా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ ఈ పర్టికులర్ నేమ్స్ నౌన్స్ వచ్చినప్పుడు మనము ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ నౌన్ చూద్దాము. మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటండి? విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. అంటే లైక్ మనం ఏదైనా ఐరన్, గోల్డ్, సిల్వర్, డైమండ్ ఇవంతా కూడా మెటీరియల్స్ కదా. సో అవన్నీ మెటీరియల్స్ అనమాట. గోల్డ్, సిల్వర్, ఐరన్ నౌన్స్ ఇవన్నీ మెటీరియల్స్ కాబట్టి మెటీరియల్ నౌన్స్ అంటారు. ఈ మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. బికాస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంతే. దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. మళ్ళీ దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ ద గోల్డ్ అనకూడదు. దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంతే. మనం ఇక్కడ మనము స్ట్రెస్ చేసేది చైన్ గురించి, మనం మాట్లాడుతుంది చైన్ గురించి, గోల్డ్ గురించి కాదు. పర్టికులర్గా గోల్డ్ గురించి మాట్లాడతలేదు, చైన్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంతే, అంతకుమించి ఇంకెక్కి వెళ్ళకూడదు. మనము గోల్డ్ గురించి మాట్లాడాలి అంటే ఎట్లా రాయాలి చూడండి. మనము ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు దాతో గోల్డ్ ముందు దా రావాలి. అంటే ఎగ్జాంపుల్ ద గోల్డ్ చైన్, ఇలా స్టార్ట్ చేయండి. ద గోల్డ్ చైన్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే ఈజ్ వెరీ ఆసమ్. ద గోల్డ్ చైన్ అట్లా స్టార్ట్ చేయొచ్చు. అంతేగాని దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఇట్లాంటి కేసెస్లో ద పెట్టొద్దు. మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ద గోల్డ్ చైన్ ఇది ఇలా రాసినప్పుడు సెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ గోల్డ్ చైన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చైన్ మెయిన్, ఇక్కడ స్ట్రెస్ చైన్ కాబట్టి ద అనేది రాకూడదు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటండి? విచ్ వీ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. అంటే మనము ముట్టుకుని అనుభూతి చెందనటువంటి నేమ్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. విచ్ వీ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్ డెత్, బర్త్, హానెస్టీ, నాలెడ్జ్, లవ్, డివర్స్ ఇవన్నీ కూడా మనము విచ్ వీ కెనాట్ టచ్, మనం ముట్టుకుని మనం ఫీల్ కాలేనటువంటి నేమ్స్ ఇవన్నీ. అందుకని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు వీటిని. డెత్ వీ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. బర్త్ మనమేమి టచ్ చేసి ఫీల్ అయ్యేది కాదు. సో వాటి ముందు మనము ద అనే ఆర్టికల్ ఉపయోగించకూడదు. అందుకనే సింపుల్గా హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ. మనం నిజాయితీని ముట్టుకుని చూడలేం కదా. కాబట్టి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. కానీ కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ద నాలెడ్జ్ తీసుకోండి. ద నాలెడ్జ్ ఆఫ్, నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ద నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద ఈజ్ రిమార్కబుల్. ఈ కేసులో సెన్స్ ఉందండి. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, దాట్స్ ఇట్. ఇక్కడ మనం ద నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద అంటే పర్టికులర్గా మనము స్వామి వివేకానందకు ఉన్న నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటున్నాం. నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది, కానీ ఇక్కడ పర్టికులర్గా స్వామి వివేకానందకి ఉన్న నాలెడ్జ్ గురించి. అందుకని ద నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద ఈజ్ రిమార్కబుల్. ఇక్కడ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ పర్టికులర్గా మనం ఏమీ మెన్షన్ చేయడం లేదు, జస్ట్ ఏ స్టేట్మెంట్ ఇది. సో ద అనేది వాడకూడదు. తర్వాత ఇంకొక టైప్ ఉందండి, ప్రాపర్ నౌన్స్ అంటే ప్రాపర్గా నేమ్ ఉండాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి కానీ పర్సన్కి కానీ అట్లాంటి వాటికి ప్లేసెస్కి కానీ ప్రాపర్గా నేమ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రవి ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. విజయవాడ, రవి ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ బికాజ్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ పర్సన్.
విజయవాడ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, సో ఇట్ ఈస్ ప్రాపర్. ఇండియా ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ. సండే, జాన్యువరి. ఓకే, ఈ నేమ్స్కి ముందు ద అనేది మనం వాడకూడదు. ద రవి, ద విజయవాడ, ద ఇండియా అలా వాడకూడదు. కానీ చూడండి, మనము పర్టికులర్గా ఒక ద గ్రేట్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టేట్మెంట్ని ఇలా మొదలుపెట్టాం, ద గ్రేట్ ఇండియా ఇలా మొదలుపెట్టినప్పుడు మనం ఇక్కడ ఇలా మొదలుపెట్టినప్పుడు ఈ స్టేట్మెంట్ ఉన్న పారాగ్రాఫ్లో బహుశా కంపారిజన్ ఉండొచ్చు. కంపారిజన్ ఇండియాని వేరే కంట్రీస్కి కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు ద గ్రేట్ ఇండియా అంటే మనం అక్కడ కంపారిజన్ పర్టికులర్గా ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ద గ్రేట్ అమెరికా అని ఏదైనా ఒక పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక కంట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మనము ప్లేసెస్కి ముందు, పర్సన్ నేమ్స్కి ముందు, థింగ్స్కి, ఆబ్జెక్ట్స్కి ముందు ద అనేది వాడరు అండ్ ప్రాపర్ నౌన్ కేసెస్లో. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, ఫెస్టివల్స్ దివాళీ, క్రిస్మస్, రంజాన్. దివాళీ, క్రిస్మస్, రంజాన్, ద దివాళీ లేకపోతే ద క్రిస్మస్, ద రంజాన్ అట్లా ఏం వాడము. ఓకే, తర్వాత రిలేషన్స్ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ వీటి ముందు కూడా మనము ద అనేది వాడము. డిసీజెస్ ఫీవర్, మలేరియా, కాఫ్ వీటి ముందు కూడా మనము ద వాడము. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటారు, కానీ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫీవర్ అనము. తర్వాత షీ ఆర్ హీ డైడ్ ఆఫ్ మలేరియా, అంతేగాని షీ డైడ్ ఆఫ్ ద మలేరియా అట్లా ఏం వాడరు. కాఫ్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్, అంతే, అంతకు మించి మనం ద కాఫ్ అనేది వాడమన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం.